నమస్కారం. నేను డాక్టర్ రియాజ్ అహ్మద్, హోమియోపతి. తాగుడు దాని గురించి ఒక చిన్న రీసెంట్గా నేను ఉండేది విశాఖపట్నంలో. మా విశాఖపట్నంలో విశాఖ సిరుల తల్లి ఉత్తరాంధ్ర శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు జరిగాయి. మొన్న లాస్ట్ లక్షవారం ఉత్సవాలకి వెళ్ళటం జరిగింది. నేను కూడా అలాగా చూస్తూ ఉన్నాను, అన్ని షాప్స్ గిఫ్ట్స్ అన్నీ చూస్తూ ఉంటే ఒక చోట ఒక ఆవిడ సమోసాలు అమ్ముతుంది. ఒక ఆవిడ, నేను అలాగే అబ్జర్వ్ చేస్తూ వెళ్తున్నాను, కానీ సమోసాలు అమ్ముతూ ఆవిడ పాపం ఎవ్వరు కొనట్లేదని అలా చూస్తున్నాను. ఒక అరగంట నుంచి నుంచొని పక్కనే జస్ట్ నుంచొని ఉన్నాను అనమాట. అంతలో ఆవిడ అనుకుంటుంది అనమాట, ఇలాగా ఎవ్వరు కొనట్లేదు, ఎలాగ గడుస్తుందా ఏంటి అన్నట్టుగా. ఎన్నడూ ఆ లిప్స్ మూమెంట్, ఆ మాటలు కూడా కొద్దిగా వినపడ్డాయి నాకు. అప్పుడు నేను అడిగాను, ఏమ్మా సమోసాలు అమ్ముకున్నావు, మరి మీ ఆయన ఏం చేస్తాడమ్మా అని అడిగితే ఆవిడ చెప్పింది, మా ఆయన ఆటో వేసేవాడండి, బాగానే సంపాదించేవాడు, కానీ ఏదో తాగుడు అలవాటు అయిపోయిందండి. తాగుడు అలవాటు అయిపోయిన తర్వాత ఫుల్గా వచ్చిన డబ్బులన్నీ తాగేసి కంప్లీట్ హెల్త్ పాటు చేసుకొని ఆఖరికి సిరియోసిస్ ఆఫ్ లివర్ వచ్చి ఇలాగా చచ్చిపోవడం జరిగిందండి. ఇంకా మొత్తం ఇద్దరు చిన్న చిన్న పిల్లలండి, ఇంకా నేను ఎలా బ్రతకాలి చెప్పండి. మా తమ్ముడు సమోసాలు చేసిస్తే ఆ సమోసాలు అమ్ముకొని ఇలా బ్రతుకుతున్నానండి, చాలా కష్టంగా అంది. అయితే ఎంత మిగులుతుందమ్మా నీకు రోజుగా అని అడిగాను నేను. ఎంత మిగులుతుంది సార్, ఎంత కష్టపడి అమ్మినా 100, 150, 200 కన్నా ఎక్కువ మిగలండి అంటే ఒక్కసారి ఆలోచించండి. ఒక 200 రూపాయలతో ఇద్దరు పిల్లలతోటి ఒక స్త్రీ ఎలా బ్రతుకుతుందండి? దీనికి కారణం ఏంటి? ఆ తాగుడు. ఆ తాగుడు చంపేసిందండి మా ఆయన్ని అని చెప్పి క్లియర్గా చెప్పింది. అలాగే ఎన్నో 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 సంఘటనలు నేను చూశాను, విన్నాను, నిత్యం మన మీడియాలో కూడా చూస్తూనే ఉంటాం. కానీ నాకు ఒక్క సందేహం ఇక్కడ ఏంటంటే, ప్రభుత్వం ఎందుకు ఈ తాగుడు మీద చర్యలు తీసుకోవట్లేదండి? తాగుడు అమ్మేవాళ్ళు బ్రహ్మాండంగా, ఇంకా అసలు మామూలుగా కాదు, ఒక 5 స్టార్ హోటల్ రేంజ్లో వాళ్ళు అమ్ముతున్నారు, జనాలు వెళ్ళి తాగుతున్నారు. వాళ్ళకి ఏ రకమైన అడ్డంకి లేదు, అన్ని లైసెన్స్లు అన్నీ A to Z ఉంటాయి, పర్మిట్స్. కానీ అదే మందు తాగి డ్రైవింగ్ చేస్తే మట్టుకు గవర్నమెంట్ వాళ్ళని పట్టుకొని ఫైన్లు వేయటం, వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం అన్నీ చేస్తుంది. మరి ఇది అమ్మే వాళ్ళకి ఎందుకు ఇది వర్తించదండి? తాగే వాళ్ళకే వర్తిస్తుంది. ఇప్పుడు మన చట్టంలో ఏముందండి? కరప్షన్ చెయ్యటం, కరప్షన్ని ప్రోత్సహించటం, అది కూడా నేరమే అన్నారు కదా, బోత్ సైడ్ నేరం అన్నారు కదా. చెయ్యి కలిస్తేనే కదండి చప్పట్లు వస్తాయి. మరి ఒక సైడే న్యాయం ఉంది అంటే ఇది భారతదేశం, మనం మాట్లాడకూడదు. సరే, అది దట్ ఈస్ గవర్నమెంట్ పాలసీ. నో రైట్స్ టు కామెంట్ ఎవ్రీబడి, సైలెంట్ ఈజ్ ద బెస్ట్ ఆన్సర్. సరే, దాని గురించి నేను ఐఎమ్ నాట్ డిస్కస్ అబౌట్ దట్. బట్ ఒక్క మాట, ఈ తాగుడు ఇలాగే కంటిన్యూ అవుతాయి రేపు పొద్దున్న మన ఆంధ్రప్రదేశే కాదండి, భారతదేశం ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది. భారతదేశం తాగుడు వల్ల భార్యాభర్తలు విడిపోవడం, తాగుడు వల్ల పిల్లల్ని చంపేయటం, తాగుడు వల్ల భర్తలను చంపేయటం, తాగుడు వల్ల భార్యలను చంపేయటం, తాగుడు వల్ల అది ఇది ఎక్సెట్రా 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 ఎన్నో ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఎవరు ప్రశ్నించరు, మీడియా వాళ్ళు వేసుకుంటారు, టీఆర్పీ రేట్ పెంచుకుంటారు, వదిలేస్తారు, అయిపోయింది, దట్స్ ఆల్. కానీ తాగుడు అలా జరుగుతూనే ఉంది. ఇప్పుడు చూశారు కదా, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ అమ్మాయిది చెప్పాను నేను. పాపం అంటే ఇలాగ ఎంతమంది మన రాష్ట్రంలో ఉన్నారో ఆలోచించండి ఒక్కసారి. మన విశాఖపట్నంలో ఎంతమంది ఉన్నారు ఇలాగా పాపం తాగుడు వల్ల? నేనే ఎన్నో చూస్తుంటాను. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ తాగుడు మీద తగు చర్యలు తీసుకోవాలండి. చాలా విలువైన బుక్స్ మా సూర్యాబాగ్ అంటే కమిషనర్ ఆఫీస్ దగ్గర రోడ్డు మీద పెట్టి అమ్ముతుంటారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ బుక్స్ ఏంటి, సైన్స్కి సంబంధించిన బుక్స్ ఏంటి, వాల్యుబుల్ బుక్స్. కానీ అదే బ్రాందీ షీషాలు గాజు గ్లాసుల్లో పెట్టి అమ్ముతారు. అది మన దౌర్భాగ్యం. సరే, మనం ఏం కామెంట్ చేయలేం. ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ తాగుడు గురించి ప్రభుత్వం ఆదాయం వస్తుంది కదా అని చెప్పి ప్రజల్ని చంపటం బాధగా, ఇది చాలా బాధాకరం. అంటే చంపటం అంటే నాట్ డైరెక్ట్ మర్డర్, ఇండైరెక్ట్ మర్డర్ అనమాట అది. అంటే వాళ్ళు ఇప్పుడు తాగుడు వల్ల ఏమేమి చెడిపోతాయి, ఏమేమి పాడైపోతాయి అన్నది ఈ రోజున అటు డాక్టరే చెప్పక్కర్లేదు, సైంటిస్ట్ చెప్పక్కర్లేదు. ఇవన్నీ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఈవెన్ చిన్న పిల్లడు కూడా నాలెడ్జ్ వచ్చేసింది. ఎవ్రీబడి నోస్ తాగుడు వల్ల ఫస్ట్ చెడిపోయేది లివరు,
లివర్ క్యాన్సర్ వస్తుంది, ఇలాగ ఎన్నో రకాలుగా వస్తుంటాయని చెప్పి. కానీ ఎవ్వరూ పట్టించుకోరు. సరే, ప్రభుత్వం ఇప్పటికైనా తగు చర్యలు తీసుకొని, అలాగే మన విశాఖ పోలీస్ కమిషనర్ గారు కూడా ఈ తాగుబోతుల మీద తగిన చర్యలు తీసుకొని నియంత్రించాలి అని చెప్పి విశాఖ నగర ప్రజల తరపు నుంచి ఒక సీనియర్ మోస్ట్ హోమియోపతి డాక్టర్గా, ఒక సీనియర్ సిటిజన్గా, ఒక మానవతావాదిగా మీకు అభ్యర్థిస్తున్నాను. నమస్కారం. గాడ్ బ్లెస్ అస్ ఆల్. థ్యాంక్ యూ.